వేడి నీళ్లు తెల్లబెట్టి అందులోకి మీల్ మేకర్ని వేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. వేడి నీళ్ళలో వేసిన తర్వాత దాన్ని సన్నీళ్ళు తిప్పుకొని గట్టిగా పిండాలి. ఒక ట్రేలో తీసుకోవాలి. గట్టిగా పిండేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులోకి ఆనియన్స్ వేసుకోవాలి. ఎన్ని? ఒక 2 గడ్డలు, మీడియం సైజ్ గడ్డలు. అలాగే అల్లం ముక్కలు వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొత్తిమీర కరివేపాకుని వేసుకోవాలి. అందులోకి 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. 3-4 స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలి. 5 స్పూన్లు శనగపిండి వేసుకోవాలి. రుచికి సరిపడా వేసుకోవాలి. సాల్ట్ అన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలి. నూనె బాండీలో పోసుకొని కాగిన తర్వాత చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని వేసుకోవాలి. ఇలా కాగిన తర్వాత తీసేసుకోవటమే. మీల్ మేకర్ పకోడా రెడీ టు ఈట్. If you like this video, please subscribe to my channel.